హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు వ్లాగ్ అయితే మా పుట్టినరోజు వ్లాగ్ అండి. మా పుట్టినరోజు అని ఎందుకన్నానంటే మా పెద్ద పాపది నాది ఇద్దరిది ఒకే రోజు పుట్టినరోజు అండి. అదృష్టం అండి. ఎందుకంటే నేను షాక్ అయ్యాను. మా పెద్ద పాప పుట్టినరోజు నేను కూడా షాక్ అయ్యాను అనమాట. ఒరే, నేను పుట్టినరోజే నా పెద్ద పాప కూడా, నా బంగారు తల్లి కూడా పుట్టినరోజు వచ్చింది అని చెప్పి చాలా షాక్ అయ్యాను. ఇంకో విషయం చెప్పనా, మా పిల్లలు ఇద్దరు బుధవారమే పుట్టారండి. వారాల్లో బుధవారంలో పుట్టారనమాట. మార్నింగ్ అయితే లేసి ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయిపోయి దేవుడికైతే ప్రసాదం చేస్తూ ఉన్నాను, పాయసం అని. అలాగే ఇక్కడైతే ముగ్గు పెట్టేశాను. మార్నింగ్ లేచేసాననమాట. ముగ్గు పెట్టేశాను, పాయసం చేస్తూ ఉన్నాను. మా పెద్ద పిల్లలైతే ఇంకా లేలేదు. అందుకని నేనైతే ఫ్రెష్ అయ్యి చేస్తూ ఉన్నాను. అదృష్టం ఉండాలండి, ఆడపిల్లలు పుట్టాలన్నా కూడా. మహాలక్ష్ములు కదండీ! అందరూ అంటే అబ్బాయిలుంటే బాగున్ను అని నన్ను ఇప్పటికి కూడా అంటూనే ఉంటారండి. మీకిద్దరు అమ్మాయిలు కదా, ఒక బాబు ఉంటే బాగున్ను కదా అని. కానీ నేను ఏ రోజు అలా అనుకోలేదు. కానీ చిన్న పాప పుట్టినప్పుడైతే అనుకున్నాను గానీ, ఒక బాబు ఉంటే బాగున్ను కదా అని. కానీ ఇప్పుడైతే ఆ ఫీలింగ్ లేదండి. ఎందుకంటే మా పిల్లలు చాలా బుద్ధిమంతులనమాట. నేను చెప్పిన మాట వింటారు. ఇక్కడైతే మార్నింగ్ అయితే పూజ చేసేసుకున్నాను. మా పెద్ద పాపకి దమ్ బిర్యానీ అంటే ఇష్టం. అది కూడా నేను చేసిందంటేనే ఇష్టం. ఎలా వచ్చింది దమ్ బిర్యానీ చూడండి. ఇలా అయితే ప్రిపరేషన్ చేసేసాను. నేను వ్లాగ్ అయితే అక్కడక్కడ క్లిప్ చేస్తూ వచ్చాను. ఎక్కువైతే షూట్ చేయలేదు. బాగొచ్చిందా దమ్ బిర్యానీ? చాలా బాగా వస్తుందండి, పుల్లలుగా. అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కువ ఉడికి పట్టేస్తారు కదా, అలా కాకుండా పర్ఫెక్ట్ కొలతలతో కానీ మనం ఇలా చేసుకున్నామంటే చాలా బాగా వస్తుంది దమ్ బిర్యానీ. బిర్యానీ అయితే తినేస్తున్నా ఇక్కడ. మా పెద్ద పాపకి చాలా ఇష్టం అండి. అడుక్కొకరవ రొంత వేసుకొని తింటూ ఉంటుందన్నమాట. మా వారు బాదం పాలు తెచ్చారు, అంటే పల్కు బాదం పాలు. అవైతే ఇక్కడ తాగేస్తూ ఉన్నా. ఫుడ్ తినిన తర్వాత ఏదైనా జ్యూస్ తాగితే హాయిగా ఉంటుంది. మా పాప అయితే తింటూ ఉంది. మమ్మీ నన్ను కూడా షూట్ చేస్తున్నావా అని చెప్పి చూపిస్తుందనమాట. ఆ తర్వాత ఏంటంటే మార్నింగ్ అయితే గుడికి వెళ్దాం అనుకున్నాం, కానీ మా వారికి వర్క్ ఉండడం వల్ల బయటకైతే వెళ్ళలేదు. తను ఏంటో అండి, మా మ్యారేజ్ డే రోజు కూడా అలానే చేశాడు. ఈరోజు అలానే చేశాడు. ఇంకేం చేస్తాం, మనం అనుకున్నట్టు ఏది జరగవు కదా లైఫ్లో. అందుకని సరే అని చెప్పి ఇప్పుడు ఈవినింగ్ అయితే కేక్ తెచ్చారు మా వారు. కేక్ తెచ్చింది అంటే పిల్లల కోసం ఇవన్నీ అండి. నాకు మా వారికి అయితే కేక్ కట్ చేయడం ఇవన్నీ కూడా సింపుల్గా ఉండడం ఇష్టం అనమాట మాకు లైఫ్లో. మా ఇల్లు కూడా చూసారా, చాలా సింపుల్గా ఉంటుంది. అంటే పెద్ద హడావిడి డెకరేషన్లు అవైతే ఎక్కువ చేయమండి. మా ఇద్దరికి సింపుల్గా ఉండడం అంటేనే చాలా ఇష్టం. అందుకే ఇలా చిన్న సింపుల్గా పక్కనున్న పిల్లలని అయితే పిలుచుకొని కేక్ అయితే కట్ చేసింది మా పాప. ఇక్కడ మా వారు నన్ను మాట్లాడిస్తూనే ఉంటారండి. పనే చేసుకునేరు, ఏదో ఒకటి మాట్లాడిస్తూనే ఉంటారు. తినైతే మా పెద్ద పాప ఆ పక్క డాన్స్ వేసింది చూసారా? 5 నిమిషాలు ఖాళీ ఉండదండి. చూసారా డాన్స్? నిల్చున్నా కూడా డాన్స్ వేస్తూనే ఉంటదది, ఆ బక్కపిల్ల. వీళ్ళు తినేదంట ఎక్కడ పెడుతున్నారో ఏంటో అండి, బక్కపిల్లలు అయిపోతున్నారు ఇద్దరు. ఈ ఇద్దరు పాపలైతే ట్విన్స్ అండి. అంటే ట్విన్స్ అనమాట. ఇక్కడ ఇద్దరు పిల్లలు వచ్చినారు కదా, వాళ్ళిద్దరు మా సిస్టరు, మా సొంత సిస్టర్ అనమాట. పక్కింట్లో ఉంటది. వాళ్ళ పిల్లలు వాళ్ళిద్దరూ అంటే అమ్మడ పిల్లకాయలు ఏదో అంటారు కదా. ఈ పాప, ఈ పాప రీతిక ఇద్దరు పేర్లు. ఇంకొక బుడ్డ పిల్లోడు వచ్చాడు, వాడు మాటలు వినండి. ఎందుకు పోవాలా? అవునా? అక్క బర్త్డే చెప్పు అయితే. అక్క హ్యాపీ బర్త్డే అని చెప్పు. బాగా చెప్పు. వీడైతే వచ్చాడంటే ఆ బుడ్డపిల్లోడు మా ఇల్లంతా హడావిడి చేసేస్తాడండి. మా పిల్లలు వాడిని తెచ్చుకొని ఆడిపించుకుంటూ ఉంటారు. వాడు ఇప్పుడు స్కూల్కి వెళ్తా కొంచెం పెద్దగా రాడనమాట. కేక్ కటింగ్ తర్వాత అయితే గుడికి వెళ్ళామన్నమాట, ఆంజనేయ స్వామి టెంపుల్కి. మా ఊళ్ళోనే ఉందండి, పక్కనే ఉంటుందన్నమాట. కొంచెం దూరం నడిచి వెళ్ళిపోయాం. బైక్లో వెళ్దాం అనుకుంటే వర్షం పడుతూ ఉంది. ఇంకా తడుచుకుంటూ అలానే వెళ్ళిపోయాం అనమాట. నడుచుకుంటానే వెళ్ళిపోయాం. బైక్ అంటే ఆల్రెడీ తడిచిపోయింది కదా, బట్టలు మళ్ళీ ఇదైపోతాయి. సన్న చినుకులు అయితే పడుతూ ఉన్నాయి.
ఇంకెటు కాదులే అని చెప్పి నడిచి అయితే వెళ్ళిపోయాము. ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. అలాగే అక్కడ మాతో కూడా ప్రదక్షిణ చేస్తున్నారు కదా, ఆయన స్వామి అనమాట, ఆ గుళ్ళో పూజారి అనమాట. అర్చనైతే చేపించుకుంటున్నాము. పిల్లల అంటే గోత్రనామాలు చెప్పుకొని అర్చనైతే చేపించుకుంటున్నాము. ఫేమస్ టెంపుల్ అండి ఇది కూడా. శనివారం అండ్ ఆంజనేయ స్వామికి మంగళవారం కదా, ఇక్కడైతే బాగా పూజలు చేస్తారు స్వామి. ఇక్కడ మనం 108 ప్రదక్షిణలు చేసి మన ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటే స్వామి అయితే ఖచ్చితంగా నెరవేరుస్తారండి. చాలా పాత టెంపుల్ ఇది. కాకపోతే రీసెంట్‌గా ఇక్కడ ఇవన్నీ ఏసారంట. టైల్స్ అయన్నీ మా వారు చెప్పారు. నాకు కూడా తెలీదు. పైన దంతులో ఏదో అంటారు కదా, అట్లా ఉంది అది. ఓకే అండి. నా వ్లాగ్స్ మీరు స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. అలాగే నా వ్లాగ్స్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు ప్లీజ్. ఇంకా ఇక్కడైతే స్వామికి చెప్పి గోత్రనామాలు చెప్పించుకుంటున్నామనమాట. ఇలాంటి మా పిల్లలని అందరూ విష్ చేయండి. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, తను ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలని అందరూ బ్లెస్ చేయండి అనమాట. ఓకేనా. వీళ్ళకి సిల్క్ గౌన్లు లాగా తెస్తే మా పెద్ద పాప వేసుకోవట్లేదు. అందుకే 3 పీస్ సెట్ తను తీసుకుపోయి తీసుకున్నాను. తనకు నచ్చినట్టే తీసుకున్నామనమాట. సింపుల్గా ఉండడం అంటే ఇష్టమండి మాకు. ఓకేనా. ఓకే అండి. బాయ్.